ఒక ఆయన ఏమంటాడంటే, దయ చూపించేది మనలను ప్రేమించే వారికి కాదు, ద్వేషించే వారికి, మనల్ని అంగీకరించే వారికి కాదు, మనల్ని తిప్పుకొట్టే వారికి మన ప్రేమను దయను చూపించాలి. ఇలా మనము దయను ప్రేమను చూపిస్తున్న ప్రతిసారి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోకానికి కల్వరిలో యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమను, గొప్ప కనికరాన్ని, దయను, ప్రేమను మన పట్ల చూపించాడు అన్నది మనము లోకానికి చూపించగలుగుతున్నాం. యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి, ఆ ప్రేమ యొక్క తత్వం ఏంటి, ఆ ప్రేమ యొక్క స్వభావం ఏమై ఉందో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందని. రెండవ లక్షణం ఏంటంటే ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అని అంటే, మనుషులు ఎలాంటి బాధ పెట్టినప్పటికీ కూడా, మనుషులు మనలను ఎంతగా దూషించినప్పటికీ కూడా, మనకు ఎలాంటి కష్టాన్ని కలిగించినప్పటికీ కూడా అది దీర్ఘకాలం సహిస్తుంది. దేన్నైనా సహిస్తూ ఉంది. దీర్ఘకాలం సహించడం అంటే, దయ చూపించడం అని అంటే, దేన్నైనా సరే ఎదుటివారి పట్ల మనం ప్రేమను చూపించినప్పుడు దేన్నైనా సరే ఇవ్వడానికి అది సిద్ధపడుతుంది. ఈవెన్ శత్రువులకు కూడా ప్రేమ అది దయ చూపిస్తూ ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనముతో, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అనేటువంటి సత్యాన్ని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రేమ భావోద్రేకాలతో చూపించగలిగినది కాదు, ఎమోషనల్గా మనం చూపించగలిగినది కాదు. ప్రేమ క్రియలు చేస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ కబుర్లు చెప్పదు, ప్రేమ పనులు చేస్తుంది. ప్రేమ కలిగినటువంటి వారు ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు, ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మాటలు చెప్పి వారిని ఏదో ఓదార్పు కలిగించి వెళ్ళిపోయేది కాదు. అక్కడ అవసరత ఏదైందో, ఏదైతే అక్కడ మనకు కనబడుతూ ఉందో, నిజమైనటువంటి ప్రేమ, దయ చూపించేటువంటి ప్రేమ ఏం చేస్తుందనంటే, అక్కడున్న అవసరత తీర్చి, అక్కడున్నటువంటి లోటు ఏదైతే ఉందో దానిని సహాయం చేయడానికి సిద్ధంగా ఉండగలిగినదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమలో ఉండే తత్వం ఏంటంటే దయను చూపిస్తూ ఉంటుంది, పనులు చేస్తుంది. దయను చూపించగలిగినటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నదే ఈ ప్రేమ తత్వం. ఈ ప్రేమ గురించి వ్రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు నిజంగా వెర్బ్ పదాలు మాత్రమే వాడాడు. ఆయన క్రియాపదాలు అంటే క్రియాశీలకమైనది, ఇది ప్రయోజనకరమైనది, ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో ఇది వాడబడింది. ఇది ప్రేమను వ్యక్తం చేయగలిగింది, క్రియారూపకమైనది. మాటలో చెప్పి కబుర్లు చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయేది నిజమైన ప్రేమ కాదు. దానిలో దయ లేదు. అసలు మనం ఇతరులకు మేలు చేసే అవకాశాలు ఎక్కడున్నాయి చెప్పండి? మన చుట్టూ కూడా లోకము మనం ప్రేమను చూపించడానికి, దయను చూపించడానికి లోకం అవకాశాలు కల్పిస్తూ ఉంది. చూడండి, ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితులు మన ముందు చాలా కనబడుతున్నాయి, మన చుట్టూ కనబడుతున్నాయి. మీరున్న విలేజ్లో, మీరున్నటువంటి ప్రాంతంలో, ఎక్కడైతే మీరున్నారో ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనము దయను చూపించడానికి అవకాశాలు చాలా కనబడుతూ ఉంటాయి. అవసరతలో ఉన్నటువంటి వారు, అక్కరలో ఉన్నటువంటి వారు చాలామంది మన చుట్టూ కనబడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రేమను చూపించి, దయను చూపించి లోకానికి దయను చూపించటమే. చూడండి, మన గృహాల్లో మొట్టమొదటిగా మనము దయను చూపించవలసిన అవసరం ఉంది. ఒకరి పట్ల ఒకరు పనులు చేసుకునేటప్పుడు, ఒకవేళ ఏదైనా కష్టమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒకరికి ఒకరు దయ చూపించుకోవడం అన్నది మన ఇంటిలోనే జరగాలి సుమా, ఇంటిలోనే ప్రారంభించబడాలి. బయట వాళ్ళకి అవసరం లేదని చెప్పట్లేదు, కానీ మొట్టమొదటిగా మనం ప్రాక్టీస్ చేయవలసింది మన గృహంలోనే, మన ఇంటిలోనే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అన్నది, దయ చూపించడం అనేది మన గృహంలోనే ప్రారంభించబడాలి. ఒక ఆయన ఏమంటాడంటే, బయట వాళ్ళ పట్ల చాలా దయను చూపిస్తారంట. ఒకవేళ ఎవరైనా ఏదైనా మనకు కనబడి పలానా అడ్రస్ ఎక్కడా, పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగితే, అవసరమైతే వాళ్ళు కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ అడ్రస్ చెప్పడానికి, ఆ ఇల్లు చూపించడానికి వాళ్ళు సిద్ధపడి వెళ్తారు. కానీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ మీద క్రూరమైనటువంటి కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అది ప్రేమ చూపించినట్టు కాదు. మన ఇంటిలోనే దయ చూపించాలి. ఎదుటి వాళ్ళ పట్ల కూడా దయను చూపించగలిగినప్పుడే అదే నిజమైనటువంటి దేవుని ప్రేమ.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఆయన దయాళుడని మనం రుచి చూసినట్లయితే, ఆయన మంచివాడని మనం రుచి చూసినట్లయితే, దావీదు కూడా 34వ కీర్తన 8వ వచనంలో రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, ఆయన మంచివాడని, ఆయన దయగలిగిన వాడని నేను రుచి చూచానని దావీదు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి నిజంగా మనం దేవుడు దయాళుడని, దేవుడు ప్రేమ గలవాడని, దేవుడు మంచివాడని, ఆయన దయ చూపించగలిగిన వాడని మనము ఎరిగినట్లయితే, రుచి చూచినట్లయితే, మనం కూడా లోకానికి దేవుని దయను అనుభవిస్తున్న మనము లోకానికి దేవుని దయను, దేవుని ప్రేమను, దేవుని యొక్క క్షమాపణను లోకానికి అందించవలసిన వారమై ఉన్నాం, పంచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రేమలో ఉన్నటువంటి రెండవ తత్వం ఏంటంటే దయ చూపించడం. ఎవరైనా కష్టపడుతూ ఉంటుంటే, ఎవరైనా మన ముందు ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి సహాయం చేయడం, వారి పట్ల దయ చూపించడం, వారి పట్ల కనికరాన్ని చూపించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. దేవుడు దయాళుడని, దేవుడు ప్రేమ గలవాడని, దేవుడు ఉత్తముడని మనం రుచి చూసినట్లయితే, నిజంగా ఆయన ప్రేమను మనం రుచి చూచిన వారమైనట్లయితే, లోకానికి, లోకములో సమస్యల్లో, ఇబ్బందుల్లో, అవసరతలో ఉన్నటువంటి వారికి మనం కూడా దయను, ప్రేమను, క్షమాపణను, కనికరాన్ని మనం చూపించవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా గొప్ప దేవా మీకు స్తోత్రాలు. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, ఉత్తముడైన దేవుడవు, దయగలిగిన మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. మీ ప్రేమను, మీ దయాళత్వాన్ని, మీ మంచితనాన్ని రుచి చూచినటువంటి మేము లోకానికి నాయన మీ దయను చూపించడానికి మాటలతో మాత్రమే కాకుండా ప్రభా క్రియల్లో చూపిస్తూ, సహాయం చేస్తూ, అవసరతలు ఉన్నటువంటి వారికి ప్రేమను పంచిపెట్టడానికి మీ కృపా సమాధానం మాకందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామమునకే మహిమ తెచ్చుకునమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.